ఇప్పుడు పాకిస్తాన్ విషయానికి వస్తే సంకనాకిపోయింది. కాంగ్రెస్ ఇదొక్క విషయంలో మటుకు బీజేపీకి మటుకు చేతిలో దండం పెట్టాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి భారతదేశం అంటే శత్రు పాకిస్తాన్, ఇంక ఈ ప్రపంచం అంతా వదిలేసేవారు. సినిమాలు పాకిస్తాన్ మీద వచ్చేవి, న్యూస్ పాకిస్తాన్ మీద వచ్చేవి, మొత్తం ప్రతిదీ పాకిస్తాన్ భౌతంగా పెట్టుకొని ఆడుకునేవారు రాజకీయం అంతా. నిజంగా ఈ మోడీ గారు వచ్చి పాకిస్తాన్ తగిలేశారు. ఎలా తగిలేశారంటే చూపిస్తాను, ఆర్థికంగా చూపిస్తాను. చూడండి దగ్గరుండి. $1 $86. ఇందులో గొప్ప ఏముందంటే ఇక్కడ ఆగు. ఇది పాకిస్తాన్ రూపాయి విలువ. $1 $280. అంటే 4 రెట్లు 3.5 రెట్లు పెరిగింది. ఒకప్పుడు మన రూపాయి పాకిస్తాన్ రూపాయి సరిసమానంగా అటు ఇటు ఉండేది. మోడీ గారు వచ్చి ఎట్టుకెళ్ళిపోయారు. పాకిస్తాన్ కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ, సంగనాగిపోయింది. అరుకుతంటున్నారు దేశం వాళ్ళు. అందరి దగ్గర అప్పులు చేసుకొని అన్ని దేశాలు వీసాలు క్యాన్సిల్ చేసేసారు. ప్రపంచంలో అతి వరస్ట్ అయిన పాస్పోర్ట్ ఏదైతే ఉందో అంటే ఆ పాకిస్తాన్ పాస్పోర్టే. ఇప్పుడు ఎందుకు అనట్లేదు? హైదరాబాద్ లోని పాకిస్తాన్ ఎందుకు అనట్లేదు? ఒకప్పుడు అనేవాడు హైదరాబాద్ పాకిస్తాన్. ఇప్పుడు ఎందుకు కొరకట్లేదు? మడుగుడిసిపోయింది కాబట్టి దేశం కాబట్టి ఇంకా మళ్ళీ అమ్మ పొరపాటున పాకిస్తాన్ అంటే ఈ అమ్మ పంపించేస్తే మళ్ళీ మొడగొడాలని చెప్పి అనట్లేదు. ఇక్కడ మీరు జ్ఞానోదయం అవ్వాలి. మనం దేశంలో ఉన్న మన దేశం మనకు ముఖ్యం. మీకు ఇంకో విషయం చెప్పని, పాకిస్తాన్ ప్రధాన శత్రువు ఎవరు అనుకున్నారు? ఇప్పుడు ఇండియా కాదు, ఇండియాను వదిలేశారు. అది భయం ఇండియా అంటే. ఇప్పుడు పాకిస్తాన్ కొట్టుకు చేస్తున్నారు. వీడు ఎక్కడి నుంచి అల్లాహు అక్బర్ అని చెప్పి ఒక బాంబు ఎత్తి, లేదు ఎక్కడి నుంచి అల్లాహు అక్బర్ అని ఇక్కడ బాంబు వేస్తారు. వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు. నిజంగా మోడీ ఇప్పుడు మనం చైనాతో పోటీ పడుతున్నాం. ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎప్పుడో వదిలేసాం. ఈ పాకిస్తాన్ కొట్టుకు చేస్తున్నారు. ఇద్దరు చూడండి, రోజు బోర్డర్లో కూడా వీరికి